విశాఖ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తల్లి గర్భంలోనే శిశువు మృతి. అగనంపూడి ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందింది అని, గర్భవతికి సకాలంలో వైద్యం అందించలేదు అని ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న బంధువులు. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్. కానీ అసలు జరిగిన వాస్తవం ఏంటంటే సార్, 3 గంటల నుంచి రక్తస్రావం జరుగుతుంది, ఎక్కువ రక్తస్రావం జరుగుతుందనే విషయం డాక్టర్ దుర్గా భవాని గారికి ఈ డ్యూటీ డాక్టర్స్ చెప్పలేదు సార్. దానివల్లే జరిగింది సార్ ఇదంతా కూడా. 3 చీల రక్తస్రావం అంటే ఆల్మోస్ట్ రక్తంతో పాటు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ పోదు సార్. ఎక్స్రే స్కాన్ తర్వాత చెప్తున్నట్టంటే స్కానింగ్లో నుంచి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ 8 పాయింట్లు ఉండవలసింది 2 పాయింట్లు జరిగిందని చెప్పి లాస్ట్లో చెప్తున్నారు సార్. ఎప్పుడు 1 గంట చెప్తున్నారు. 3 గంటల నుంచి బ్లడ్ పోతుంది అని వీళ్ళు తెలుసు కదండి. వీళ్ళు తెలిసినప్పుడు ఎందుకు తీయదు, ఎందుకు సీరియస్ 5 గంటల డాక్టర్ 5 గంటలకు వచ్చారు, లేదు 9 గంటలకు వచ్చారు, 9 గంటలకే నువ్వు సీరియస్నెస్గా తీయచేసి అప్పుడే ఆపరేషన్ చేస్తుంటే బేబీ బతికేదా. కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్లే జరిగింది సార్ ఇదంతా కూడా. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ డాక్టర్స్ ఉన్నారో, నైట్ డ్యూటీ డాక్టర్స్, అలాగే దుర్గాభవాని డాక్టర్ ఉన్న వీళ్ళ మీద మేము కలెక్టర్కి రేపు ఉదయం ఈ పాప డిశ్చార్జ్ అయిన తర్వాత మేము ఖచ్చితంగా విత్ మదర్తో పాటు మేము వెళ్ళి కలెక్టర్ గారికి ఇస్తాము. అండ్ దీని వెనకతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాలని మేము కోరుకుంటున్నాం సార్. అండ్ ఏదైతే ఈ కొత్త కమిటీగా ఏర్పాటు చేశారో, ఏవైతే ఈ కొత్తగా కమిటీ ఏర్పాటు చేశారో హాస్పిటల్ కమిటీ, వాళ్ళకి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. నైట్ డ్యూటీ డాక్టర్స్ పైన అండ్ సీసీ కెమెరాస్ పైన కూడా మీరు ఖచ్చితంగా ఒక విజిలెంట్గా ఉండాలని కోరుకుంటున్నాం సార్.